M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కుంటాల మండలం కల్లూరులోని సాయిబాబా ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి సెలవుతో సన్మానించారు. ఆలయ పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రచార భాగంగా ఆ రోజు మన విలేజ్ మున్నూరు కాపు సంఘం భవన్ కానీ, ముదిరా సంఘం భవన్ కానీ, ఎస్టీ సోదరులకు భవన్ కానీ ఖచ్చితంగా నేను మార్చ్ తర్వాత నాకు ఏదైతే అసెంబ్లీ ఆ తరఫున నేను పెడతాను మీకు సమర్పంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మా స్థానిక ఎంపీడీసీ జీవన్ గారు చెప్పారు, మన గడితంతా పోవడానికి స్కూల్ పిల్లలు చూడడానికి అయిపోయింది. అది నేను నా బడ్జెట్ నుంచే పెట్టుకొని అందరినీ అదేవిధంగా కారేగూడ కూడా వచ్చింది. ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయండి, ఎండోమెంట్ వాళ్ళకి పంపిస్తాను. రాది కూడా ఎన్ని డబ్బులు అవుతుంది, అందులో మీరు ఒక 10%, 20% పైసలు వస్తుంది. ఊరు డెవలప్మెంట్ మన బీడీసీ నుంచి కట్టిస్తే నేను రాది కూడా ఎప్పుడు కూడా సదా మీ సేవలో ఉంటాం. భగవంతుడు నాకు 5 సంవత్సరాలు మీ సేవలో ఈ అవకాశంలో మీరు ఉపయోగం చేసుకుని బీద వాళ్ళకు ఏదైతే బీద వాళ్ళు అవుతుందో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు అనుకోండి, కొన్ని నాయకులు అనుకోండి, డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని పని చేస్తున్నారు. నా తాత అటువంటిది ఏమి నేను బీద వాళ్ళ కోసమే ఉన్నా, బీద వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధం. హౌసింగ్ కూడా వస్తే ఎవరైతే కిరాయిగా ఉంటారు, గుర్చల్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. దయచేసి మా పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీకి గరీబులకు సాయం చేయాలి. క్రమశిక్షణ వల్ల అందరూ కూడా వస్తారు. అది మొట్టమొదటిసారి గరీబులకు ఏదని చెప్తున్నాను. 28 తారీఖు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రతి ఊరికి గవర్నమెంట్ అని ప్రజా దర్బార్ పెడుతున్నారు, గ్రామ సభ పెడుతున్నారు.
దానికి మీరు హౌసింగ్ కానీ రేషన్ కార్డు కానీ అదేవిధంగా పెన్షన్ కానీ అన్నీ ఈ వారం రోజుల్లో రేపటి నుంచి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. 6 జనవరి వరకు ఉంటుంది. దాదాపు 9 రోజులు ఉంటుంది. మీ ఊరికి ఒక రోజు వస్తారు, రాకన్నా ముందు ఒక రోజు డబ్బు కొడతారు. ఊరికి వస్తున్నామని దయచేసి ఆ రోజు ఊళ్ళే అందరూ ఎవరికైతే రేషన్ కార్డు లేవు, ఎవరికైతే పెన్షన్ రావటం లేదు, ఎవరు భర్త చనిపోతే పెన్షన్ రావటం లేదు, బీటీ కార్మికులు ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ రావటం లేదు, అవి కూడా మీరు పేరు నమోదారని అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన నరేంద్ర మోదీ గారు భారత్